పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింకన్నగూడెం మలుపు దగ్గర కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడు నుంచి ఒడిశా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఈ ప్రమాదం ఏ విధంగా సంభవించింది? ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? దీపిక, పోలవరం జిల్లా చిత్తూరు మండలం సింగనగూడెం వద్ద జాతీయ రహదారి 30 జరిగిన రోడ్డు ప్రమాదం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ భయాందోళనకు గురిచేసింది. రోడ్డుకి భయంకరమైన మలుపు ఉండగా ఆ మలుపులో ఓవర్ స్పీడ్ తో రావడంతో డ్రైవర్ కి ఈ వాహనం కంట్రోల్ అవ్వలేదు. ఆ పక్కన ఉన్న సైడ్ రైలింగ్ ని గుద్దడంతో ఇన్నోవా కారు ముందు అద్దం పగిలి వెనక డోరు భాగం నుంచి బయటకు వచ్చిన సంఘటన అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇన్నోవా కారులో మొత్తం 9 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంట్లో 6 ఆడవాళ్లు 3 మగవాళ్లు ఉండగా 2 డ్రైవర్లు, ఒక మగ కూలీ, అలాగే ఒక 6 కూలీలు దీంట్లో ప్రయాణిస్తున్నారు. వీళ్ళంతా కూడా తమిళనాడు నుండి ఒరిస్సాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 6 నెలల క్రితం ఒరిస్సా నుండి తమిళనాడుకు కూలి పని మీద వెళ్లి కూలి పనులు మొత్తం పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరుగుతున్నట్లుగా చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ చెబుతున్నారు. అయితే పరిమితికి మించి ఎక్కువ మంది ఇదే ఇన్నోవా కారులో ఎక్కడం వల్ల, అదేవిధంగా వీరితో పాటు లగేజ్ కూడా దాంట్లో ఉండడం వల్ల డ్రైవర్ కి స్టీరింగ్ తిప్పే టైంలో ఇబ్బంది అయ్యి ఈ యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే ఉదయాన్నే నిద్రమత్తులో ఈ యాక్సిడెంట్ జరిగిందా అనే కోణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే 2 డ్రైవర్లు, ఒక డ్రైవర్ చనిపోగా మిగిలిన 6 కూలీలకు కొద్దిగా పరిస్థితి విషమంగా ఉండడంతో దగ్గరలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఒకరు మాత్రమే మృతి చెందారు. మిగతా వారి పరిస్థితి విషమంగానే ఉంది. దీపిక. రైట్ ప్రతాప్, థ్యాంక్ యూ.